జమానా నడుస్తుంటే మరోవైపు తాంత్రిక పూజలు క్షుద్ర పూజలంటూ మూఢనమ్మకాలను మనుషులు వదిలిపెట్టడం లేదు. మంత్రాలతో చింతకాయలు రాలవని తెలిసినా కూడా మంత్రతంత్రాలతో కోరికలను తీర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొందరు. ఇక తాంత్రికుల మాటలను నమ్మి ప్రాణాలు తీయడానికి కూడా బలులు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయట్లేదు కొందరు. ఇక గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి తీసుకుని రావటానికి పులి రక్తం కావాలని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలను నమ్మి ఆ మధ్య ఓ వ్యక్తి ఏకంగా పులిని చంపి అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు ఓ తాత ఏకంగా తాంత్రికుడి మాటలు నమ్మి మనవన్ని ముక్కలు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ క్రమంలో అతడు బిహేవ్ చేసిన తీరు సీసీటీవీలో రికార్డు కాగా అది చూసి పోలీసులకే చెమటలు పట్టాయి. ఇక ఆ తాత అంత దారుణంగా మనవణ్ణి ఎందుకు చంపాడో రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో దారుణం చోటు చేసుకుంది. కేవలం ఒక మాంత్రికుడు చెప్పాడని తాత ఏకంగా తన సొంత మనవడినే దారుణంగా పాటులుగా నరికాడు. స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపిన ఈ సంఘటన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరణ్ సింగ్ అనే వ్యక్తి ఏడాది కాలంలోనే తన కూతురు కొడుకు ఇద్దరిని పోగొట్టుకున్నాడు. ఇద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వరుసగా ఇద్దరు పిల్లలు చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో ఉన్న శరణ్ సింగ్ దీనికి కారణాలు ఏంటని దురదృష్టం వెనుకున్న కారణాలు తెలుసుకోవటానికి ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు. అయితే ఆ మాంత్రికుడు దీనికంతటికీ కారణం తన మనవడు యష్ అని చెప్పాడు. అతన్ని చంపేస్తే కుటుంబానికి పట్టిన దురదృష్టం పోతుందని చెప్పాడు. మాంత్రికుడి మాటలు విన్న శరణ్ సింగ్ యష్ను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ నెల 26న స్కూల్ దగ్గర వేచి ఉన్న యష్ను శరణ్ సింగ్ కిడ్నాప్ చేశాడు. తరువాత ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మాంత్రికుడు చెప్పినట్లుగా అత్యంత క్రూరంగా గొంతు కోసి హత్య చేశాడు. ఆ దారుణం అంతటితో ఆగలేదు. మనవడి తలను మొండెం నుంచి వేరు చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట పడేశాడు. ఈ అమానుషమైన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే రాత్రైనా స్కూల్ నుంచి రాకపోవడంతో యష్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు నైని పారిశ్రామిక ప్రాంతంలో ఒక మొండెం లభించింది. కానీ అది ఎవరిదో గుర్తుపట్టలేకపోయారు. మరుసటి రోజు సైద్పూర్ ప్రాంతంలో యష్ తల కనిపించడంతో పోలీసులు అతన్ని గుర్తించారు. ఇక ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలించి దర్యాప్తును మొదలుపెట్టారు. అయితే శరణ్ సింగ్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అంతా బయటపడింది. మాంత్రికుడు చెప్పిన మాటలు విని ఈ దారుణానికి పాల్పడినట్టు శరణ్ సింగ్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడితో పాటు మాంత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు.